అంటే గతంలో జరిగినటువంటి ఇబ్బందులు దృష్టి పెట్టుకుని అక్కడ పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేయడానికి అలాగే నేషనల్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అప్రమత్తం చేయడము, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా అప్రమత్తం చేయడము జరుగుతుంది. మొత్తంగా చూసినట్లయితే ఇక్కడ 3 కేటగిరీలుగా రెడ్ అలర్ట్, అలాగే ఆరెంజ్ అలర్ట్, అలాగే ఎల్లో అలర్ట్ 3 అలర్ట్లు కూడా చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే రాబోయే 2-3 గంటల్లో ఇక్కడ రెడ్ వార్నింగ్ ఉన్నటువంటి అలర్ట్ ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రం సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో గంటకు 62 నుండి 82 కిలోమీటర్ల వేగంతో వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఈదురుగాలులు, భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. మరోవైపు ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ఆరెంజ్ వార్నింగ్ కూడా గమనించవచ్చు. ఇక్కడ హైదరాబాద్, ఖమ్మం, మహబూబాబాద్, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి అలాగే జిల్లాలో రాబోయే 2-3 గంటల్లో కూడా గంటకు 41 నుండి 21 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పి అంటున్నారు. మరోవైపు ఇక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఎల్లో వార్నింగ్ చూసినట్టయితే భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, సిద్దిపేట, వరంగల్ జిల్లాలో కూడా రాబోయే 2-3 గంటల్లోనే తేలికపాటి వర్షాలు ఉండి ఉరుములు మెరుపులు అలాగే గంటకు 40 కిలోమీటర్ల కంటే వేగంతో వీచేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖలు హెచ్చరించడంతో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లాంటి పరిస్థితులు ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి అంటున్నారు. ఇప్పటికే ఋతుపవనాలు కూడా వస్తున్నాయన్నటువంటి సమాచారం. ఒకవేళ వర్షాలు పడితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో గతంలో కూడా ఎక్కడెక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలన్నీ కూడా అలర్ట్ చేస్తామని చెప్పి ఇప్పటికే అధికారులు చేస్తున్నారు. డ్రైనేజీ ఎక్కడైతే సీవేజెస్ లో మొత్తం మురుగునీరు కూడా ఉండకుండా మొత్తం కాలువలు కూడా క్లీన్ చేసినటువంటి పరిస్థితి. గతంలో మునిగినటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే కొంత అలర్ట్ చేస్తున్న నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా అలర్ట్ చేశారు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు ఒక టోల్ ఫ్రీ నెంబర్లను కూడా అధికారులు ఏర్పాటు చేసి వెంటనే సమాచారం తమకు ఇవ్వాల్సిందిగా ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు జిల్లా స్థాయి అధికారులు కూడా, జిల్లా కలెక్టర్లు కూడా కింది స్థాయి సిబ్బందికి కూడా ఆదేశాలు జారీ చేశారు. ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు అప్రమత్తంగా ఉంటూ ప్రమాదాలు జరిగే తీవ్రతను బట్టి కూడా తమకు సమాచారం అందించాలని చెప్పి టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మరో 2-3 గంటల్లో ఇప్పుడు చూస్తున్న మొత్తం ఇక్కడ మొత్తం ఒక హ్యూమిడిటీ అయితే తీవ్రంగా ఉంటుంది. అంటే వర్షాలు వచ్చే ముందు ఎట్లాంటి హెచ్చరికలు కనిపిస్తాయో ఆ హెచ్చరికలు కూడా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ పూర్తిగా హ్యూమిడిటీతో పాటు వాతావరణం కూడా చుట్టూ వర్షాలు కురిసేటువంటి ఎన్వైరన్మెంట్ కు ముందు ఎట్లా ఉంటుందో ఆ విధంగానే కనిపిస్తుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది చెప్పి అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఇండికేషన్స్ ఇస్తున్నారు. నందు వెంకటరత్నం లైన్లో ఉండండి, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. ఒక్కసారి తెలంగాణ వెదర్ మ్యాన్ ఇచ్చినటువంటి అప్డేట్ కూడా నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను మీకు. ఒక్కసారి మీరు చూడొచ్చు, ఇప్పుడే వచ్చినటువంటి అప్డేట్ ఇది. తెలంగాణ వెదర్ మ్యాన్ నుంచి రెగ్యులర్గా వెదర్ అప్డేట్స్ అందిస్తూ ఉంటారు. తెలంగాణలో మరిన్ని భారీ వర్షాలు పడబోతున్నాయి. హైదరాబాద్లో కూడా స్టడీ షవర్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఇన్ వెస్ట్ హైదరాబాద్ టువర్డ్స్ గచ్చిబౌలి, శేర్లింగంపల్లి, అలాగే గోల్కొండ, జూబ్లీ హిల్స్, మెహదీపట్నం, షేక్పేట్, కూకట్పల్లి అండ్ నియర్ బై ఏరియాస్ అని హెచ్చరికలు జారీ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ అలాగే హైడ్రా కూడా సంసిద్ధమైనటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. సురేష్ ఇప్పుడు మీరున్నటువంటి ఏరియాకు, మీ ప్రాంతంలో, మీ జిల్లాలో ప్రధానంగా చాలా సెన్సిబుల్గా ఉండేటువంటి ప్రాంతాలు ఏంటి? వర్షాకాలంలో ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి ప్రాంతాలు ఏమేమి ఉన్నాయి? మరి ఆ ప్రాంతాల్లో ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అక్కడ? సో జిహెచ్ఎంసీని పక్కన పెడితే జిల్లాలో పరిస్థితి అయితే చాలా, ఎందుకంటే అతి భారీ మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే వాతావరణ శాఖ ఇచ్చింది. ఇప్పటికే ధాన్యం సేకరణకు సంబంధించి కూడా చాలా వరకు కళ్ళల్లోనే ఇంకా అయితే వరి ధాన్యం కుప్పలు ఇప్పటికీ ఉంది. సో వర్షం పడితే మాత్రం ఖచ్చితంగా రైతులు మీరు అన్నట్టు చాలా వరకు ఇబ్బందులకు అయితే గురవలసి వస్తున్న పరిస్థితి. మరోపక్కన ఏదైతే సీజన్కి సంబంధించి కూడా ఇప్పుడిప్పుడే రైతులు కూడా చాలా వరకు వర్షం గురించి ఎదురు చూస్తున్న పరిస్థితి. బట్ వర్షం అయితే దోబూచులాడుతుంది. ఋతుపవనాలు అయితే ఇప్పటికీ దాదాపు ఎంటర్ 7 రోజులు అయిన తర్వాత కూడా ఆశించినంత వర్షం కూడా రాలేదు. సో వాతావరణ శాఖ ఆఫీసర్లు చెప్తున్న పరిస్థితి అంటే ఎల్నినో ఎఫెక్ట్ ఉంది. ఒకేసారి భారీ వర్షాలు పడతాయి, మళ్ళీ 2-3 రోజులు మొత్తం డ్రై స్పెల్ ఉంటుంది. సో గ్రౌండ్ లెవెల్ వాటర్ పెంచడానికి ఏదైతే తుప్పర్ల వాన అంటాం కదా మనం, తుప్పర్ల వానకు సంబంధించి కానీ లేకపోతే ఉరుములు ఏదైతే మేఘావృతమై కురిసే వర్షాలు మాత్రం ఈసారి అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఎందుకంటే ఒకటేసారి భారీ వర్షం వస్తే ఖచ్చితంగా అంత డ్రైనేజ్లో భూగర్భ జలాల్లో కలిసే అవకాశం ఉండదు. కేవలం వరదలా కొట్టిపోయి డ్రైనేజ్లో కలిసిపోతుంది తప్ప అది యూజ్ చేసుకోవడానికి పనికిరాదు. సో ఖచ్చితంగా ఈసారి ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఈ 4 నెలల్లో దాదాపు జూన్ జూలైలో కొద్దిపాటి వర్షాలు మాత్రం పడతాయి.
వర్షపాతం లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి చాలా వరకు అంటే 20% వర్షపాతం తక్కువ నమోదుతుందని చెప్తున్నారు. సో ఇప్పటికే ప్రభుత్వం కూడా రైతులకు సంబంధించి కూడా చాలా వరకు సూచనలు చేస్తుంది. సో వర్షపాతం తక్కువ ఉండే పంటలు మాత్రమే ఎంచుకోండి. సో వర్షం నీటి ఆధారిత పంటలు ఎక్కువ వేస్తే మళ్ళీ రైతులు ఇబ్బందులు కూడా గురవుతారని చెప్పేసి ఇటు వ్యవసాయ శాఖ కానీ ఇటు వాతావరణ శాఖ కానీ ఎప్పటికప్పుడు రైతులను కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితి. రైట్ థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉండండి. వెంకటరత్నం, మీ ఏరియాలో మీ జిల్లాలో పరిస్థితి ఏంటి? గతంలో ఎక్కడెక్కడ ఇబ్బందులు వచ్చాయి, ఈసారి ఎక్కువగా ఇబ్బంది పడేటువంటి ప్రాంతాలు ఏవి? మరి అక్కడ ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అధికారులు? సెన్సిటివ్ స్పాట్స్ ఎక్కడ ఉన్నాయి? నందు, ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసినట్టయితే వరంగల్ అర్బన్, అలాగే ఇక్కడ హనుమకొండ, వరంగల్ ఈ ప్రాంతాల్లో కూడా ముంపు ప్రాంతాల్లో చాలా మంది ఇబ్బందులు పడుతున్నటువంటి వాతావరణం. ఎందుకంటే ఎప్పటి నుండో నగరం పెరుగుతుంది, చెరువులు అలాగే నాలాలు కొన్ని కబ్జాలకు గురి కావడం వల్ల ఇళ్లలోకి వరద నీరు నేరుగా వచ్చి చేరడంతో కూడా అనేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పి అంటున్నారు. గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గతంలో ఉన్నటువంటి అధికారులు కూడా ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వరంగల్ కు ఖచ్చితంగా అవసరం అని చెప్పి కూడా చెప్తున్నారు. కానీ దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు చేస్తున్నారా లేదా అంటే ఇంకా ప్రశ్నార్థకంగానే మారడంతో కూడా ఇక్కడ వరంగల్ నగరం అనేది కూడా పూర్తిగా ముంపు ప్రాంతానికి లోనవుతున్నటువంటి పరిస్థితి. గతంలో మనం చూసాము, మొత్తం నగరం మొత్తం ఒక సంద్రాన్ని తలపించినటువంటి పరిస్థితి. దాంతో పాటు కూడా మహబూబాబాద్ లో కూడా అనేకమైనటువంటి రోడ్లు తెగిపోవడము, అలాగే వరద బీభత్సానికి కూడా ఒక ట్రైన్ ట్రాకే కొట్టుకుపోయినటువంటి సందర్భాలు గతంలో చూసాం. కానీ నీటిని సక్రమంగా మళ్లిస్తే మాత్రం ఎట్లాంటి ప్రమాదాలు ఉండవన్నటువంటి విషయాలు కూడా అధికారులు గుర్తించారు. ఇక్కడ ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాకతీయ డైనాసిటీలో మాత్రం గొలుసు కట్ట చెరువులు ఉంటాయి. అంటే ఒక చెరువు నుండి ఇంకో చెరువులోకి వచ్చేటువంటి వరద నీరు ఇక్కడ నిండిన తర్వాత ఇంకో దానిలో వెళ్ళిపోతాయి. కానీ ఒకేసారి కూడా భారీ వర్షాలు పడడంతో చెరువులన్నింటిలోకి నీళ్లు రావడం వల్ల కూడా చెరువు కట్టలు తెగిపోవడంతో అది నేరుగా ఇక్కడ ఊర్ల మీద అలాగే నగరాల మీద కూడా పడడంతో ఎక్కడికక్కడ ముంపు ప్రాంతాల్లో పడవలు వేసుకుని వెళ్లాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. దానికి సంబంధించి అధికారులు కూడా ఈసారి కొన్ని ఎక్కడెక్కడైతే అంటే సెన్సిటివ్ స్పాట్స్ ఉన్నాయో ఆ స్పాట్స్ లను కూడా గుర్తించి అక్కడ ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పూడిక తీతలు కానీ అక్కడ ఉన్నటువంటి అడ్డంగా అంటే ఎక్కడైతే కెనాల్స్ కి అడ్డంగా ఉన్నటువంటి ముళ్ళ పొదల్ని అవన్నీ కూడా తీసేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. గతంలో కంటే ఈసారి కొంత మెరుగ్గా ఉండేటువంటి ప్రయత్నాలు మాత్రం అధికారులు చేస్తున్నారు. కానీ మళ్ళీ వర్షాలు కూడా ఊహించని రీతిలో గనుక పెడితే మాత్రం చాలా ఇబ్బందికర వాతావరణం అయితే ఉండొచ్చు. ఎందుకంటే అనుకున్నంత స్థాయిలో అనుకున్నంత స్పీడ్ లో మాత్రం పనులు జరగలేదన్నది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ గతంలో కంటే ఎక్కువ వర్షాలు పడితే మాత్రం మళ్ళీ ప్రమాద తీవ్రత జరుగుతుంది. ఇక్కడ జనగామలో చూసినట్టయితే జనగామలో కూడా నగరం చుట్టుపక్కల ఉన్నటువంటి పైన ఉన్నటువంటి చెరువుల నుండి నిండడం వల్ల నగరంలోకి నీరు వస్తుంది. ఇటువంటి ప్రాంతాలన్నింటినీ గుర్తించి చెరువులో ఉన్నటువంటి పూడికను తీయడం కానీ ఉన్నటువంటి చెట్లను తొలగించడం కానీ ఇవన్నీ జరిగితే నీటిని ఒక సవ్య దిశలో మళ్లిస్తే మాత్రం ప్రమాద తీవ్రతను తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈసారి తీసుకుంటున్నారు, కొంత చర్యలు తీసుకుంటున్నారు, ముంపు నివారించేటువంటి ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి. మరి వచ్చేటువంటి వర్షాన్ని బట్టి పరిస్థితులు మాత్రం ఆధారపడేటువంటి అవకాశం ఉంటుంది. నందు, రైట్ థ్యాంక్ యూ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడబోతున్నాయి. ముఖ్యంగా మీరు చెరువులు లేదా గుంటల చుట్టూ గనక ఉన్నట్లయితే ఆ ప్రాంతాల్లో మీరు ఉన్నట్లయితే కేర్ఫుల్గా ఉండండి. ఒకవేళ గతంలో కొద్దిపాటి వర్షాలకే మీ ప్రాంతంలో ఏదైనా ప్రమాదాలు సంభవించుంటే ఇప్పుడు మరింత భారీ వర్షాలు పడబోతున్నాయి. కాబట్టి ఇమ్మీడియట్గా ఆ ప్రాంతం నుండి వెళ్ళడం చాలా మంచిది. అట్ ది సేమ్ టైం ఇప్పటికీ అధికారులతో కూడా మీరు టచ్లో ఉండాల్సిన అవసరం ఉంది. మేజర్ ఇంపాక్ట్ సూర్యాపేట్ అలాగే భువనగిరి మీద ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. యాదాద్రి భువనగిరి మీద చాలా తీవ్రమైనటువంటి వర్షాలు ఉండబోతున్నాయి. రెడ్ అలర్ట్ జారీ చేశారు. 62 నుంచి సుమారుగా 87-90 కిలోమీటర్ల వేగం వరకు ఈదురుగాలు ఉండబోతున్నాయి. సహజంగా 40 నుంచి 50 కిలోమీటర్ల ఈదురుగాలు ఉంటేనే చాలా ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ పోల్స్ పడిపోతూ ఉంటాయి, చెట్లు విరిగి పడిపోతూ ఉంటాయి, ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఒక రకమైనటువంటి నానిపోయినటువంటి భవనాలు, ఓల్డ్ బిల్డింగ్స్ అయితే కూలిపోయినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. కానీ ఈసారి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు ఉంటున్నాయని చెప్తున్నారు. అంటే డబుల్ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది ఆల్మోస్ట్. సో చాలా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లడానికి అవకాశం ఉంది. పెద్ద పెద్ద చెట్లు లేదంటే పాత భవనాలు, గోడలు ఇలాంటివి కనుక ఉన్నట్లయితే మీరు ఆ ప్రాంతాల నుంచి దూరంగా ఉండండి. అలాగే చిన్న చిన్న చెరువులు, కుంటల మీద కనుక మీరు కుంటల చుట్టూ కనుక మీ ఇల్లు ఉన్నట్లయితే గతంలో ఒక రకమైన మోస్తరు వర్షాలకే చాలా సందర్భాల్లో ప్రమాదాలు జరిగాయి. ఈసారి అంతకు మించిన తీవ్రమైన నష్టం ఉండే అవకాశం కనిపిస్తోంది. అండ్ రాబోతున్నటువంటి 2 లేదా 3 గంటలు అంటే అప్రాక్సిమేట్లీ ఇప్పుడు అరౌండ్ 4:30 అవుతుంది.
3 గంటల పాటు కూడా అరౌండ్ 7:30 వరకు అవ్వచ్చు, లేదంటే ఇలాగే కొనసాగితే ఈరోజు రాత్రి వరకు కూడా చాలా తీవ్రమైనటువంటి వర్షాలు పడే అవకాశం ఉంది. నిన్న సాయంత్రం కురిసిన వర్షానికే హైదరాబాద్లో చాలా ప్రాంతాలు ఆల్మోస్ట్ బ్లాక్అవుట్ అయినట్లుగా కనిపించాయి. సుమారుగా 3-4 గంటల సేపు కరెంట్ లేదు చాలా ప్రాంతాల్లో. అలాగే రోడ్ల మీద నీరు నిలిచిపోయి వాహనాలు కదలలేని పరిస్థితి. ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లోనే కొన్ని చోట్ల కార్లు కొట్టుకుపోయాయంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు అంతకు మించిన భారీ వర్షాలు తెలంగాణలో ఉన్నాయి. సో ఎలాంటి ప్రమాదమైనా ముందే ప్రిపేర్డ్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎలాంటి తీవ్రతకైనా సరే ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. జిహెచ్ఎంసీ అలాగే హైడ్రా అధికారులు ఇప్పటికే అలర్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ఎప్పటికప్పుడు ఏ ప్రాంతాల్లో ఎలాంటి ఇంపాక్ట్ ఉంటే అవకాశం ఉంది అనే దానికి సంబంధించి అంచనాలు వేస్తున్నారు. ముందు నుంచే కేర్ తీసుకుంటున్నట్లుగా కనపడుతుంది. ఒకవేళ మీ ఏరియాల్లో కనుక వర్షం మొదలైందా, ఇప్పటికే ఇంపాక్ట్ కనిపిస్తుందా, మీ ఏరియాలో వెదర్ ఎలా ఉంది అనే దానికి సంబంధించి మాతో కూడా మీ అభిప్రాయాలను, మీ పరిస్థితుల్ని మాతో షేర్ చేసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఆర్టీవీ అంశానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూ ఉంటుంది. మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు పాస్ చేస్తూ ఉంటుంది. సో మీకు ఏదైనా సమాచారం ఉన్నా, లేదు వర్షాల వల్ల మీ ఏరియాలో ఏదైనా పెద్ద సమస్య ఉందా, అధికారులు పట్టించుకోవడం లేదా, మాకు సమాచారం ఇవ్వండి. మీకోసం మేము అధికారులను అలర్ట్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. అండ్ బీ కేర్ఫుల్. అప్డేట్స్ కోసం ఆర్టీవీని ఫాలో అవుతూనే ఉండండి. అండ్ మీ అభిప్రాయాలని, మీ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని కామెంట్ చేయండి.